హలో అందరికీ. ఇవాళ మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో వేయించేసి ఉన్న బలుసులమ్మ తల్లివారి గుడి గురించి మనం తెలుసుకుందాం. మా బలుసులమ్మ తల్లి అమ్మవారి మహిమ అందరికీ తెలియాలనే ఒక చిన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియోని మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అమ్మవారి ఘనత అనేది మీకు తెలుస్తుంది. మన తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారు 120 సంవత్సరాల క్రితం బలుసుల చెట్టు ఆకు కింద ఈ బలుసులమ్మ అమ్మవారైతే వెలిచారని మన గ్రామ పెద్దలు చెప్తున్నారు. ఆ తర్వాత అమ్మవారికి ఒక చిన్న ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆ ఆలయంలో అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంలో ఉండేవారు. నాకు ఇంకా గుర్తుంది, నా చిన్నప్పుడు ఈ బలుసులమ్మ తల్లిని చూసినప్పుడు కొంచెం నాకు భయం వేసేది. ఆ తర్వాత 2014లో 50 సంవత్సరాల తర్వాత అమ్మవారికి అంగరంగ వైభవంగా జాతర అయితే నిర్వహించారండి. 2014 సంవత్సరం వరకు తాడేపల్లిగూడెంలో ఎటువంటి అభివృద్ధి లేదు. ఎలా ఉన్న తాడేపల్లిగూడెం అలానే ఉంది, ఎలా ఉన్న రోడ్లు అలానే ఉన్నాయి. కానీ 2014 దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జాతర నిర్వహించిన తర్వాత అమ్మవారి వెలుగు అనేది తాడేపల్లిగూడెం పట్టణం మీద పడింది. అప్పటి నుంచి తాడేపల్లిగూడెంలో దినదిన అభివృద్ధి అనేది మొదలైంది. ఎక్కడ చూసిన రోడ్లు, షాపులు అంతా డెవలప్ అయిపోయింది. అంతా అమ్మవారి కృప. మళ్ళీ ఇప్పుడు అంటే 2026 మార్చి నెలలో మార్చి 12 నుంచి 22వ తారీఖు వరకు అమ్మవారి జాతర అనేది నిర్వహించబోతున్నారు. మళ్ళీ 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కరం తర్వాత అమ్మవారి జాతర అనేది మొదలు పెడుతున్నారు. ఇక్కడ గాజులు చూస్తున్నారు కదా, ఈ గాజులతో అమ్మవారికి పూజ అనేది చేశారు. ఈ గాజులన్నీ తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి జాతరకి ముందే చేరాలనే సంకల్పంతో ప్రతి గుమ్మానికి ఈ గాజులను అయితే పంపిస్తున్నారండి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్యం పూజలు అయితే జరుగుతున్నాయి. అలాగే శుక్రవారం అయితే ఉదయం సాయంత్రం పూజలు అయితే జరుగుతాయి. మధ్యాహ్నం అన్న సమారాధన కూడా చేసుకుంటారు. ఇవాళ వసంత పంచమి. ఇవాళ అమ్మవారు మాకిచ్చిన అదృష్టం ఏంటంటే మా చేతుల మీదుగా అమ్మవారి ఆలయంలో అన్న సమారాధన అయితే చేసుకున్నాము. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించిన తర్వాత మా చేతుల మీదుగా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మధ్యాహ్న హారతి తర్వాత ఆలయ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మమ్మల్ని సత్కరించి అమ్మవారి ఫోటోనైతే మాకు అందజేశారు. బలుసులమ్మ గుళ్ళో అన్నదానం చేయాలనుకునే వాళ్ళు ఒక నెల రోజుల ముందుగానే వెళ్ళి ఆలయ చైర్మన్ గారి దగ్గర మన పేరు అవి నమోదు చేసుకోవాలి. మనకి నచ్చిన మాసం, నచ్చిన తేదీల్లో కావాలి అనుకుంటే ముందుగానే వెళ్ళి అక్కడ నమోదు చేసుకోవాలి. ఇక్కడ అన్నదానం చేయడానికి భక్తులైతే బారులు తీరుతారండి. ఎప్పుడు వెళ్ళినా మీకు స్లాట్స్ అయితే ఖాళీ ఉండవు. అంతమంది నమోదు చేసుకుంటారు ఇక్కడ అన్నదానం చేయడానికి. ఎందుకంటే అమ్మవారి మహిమ చాలా గొప్పదండి. మనం నిజంగా ఒక కోరికని న్యాయబద్ధంగా కోరుకుంటే అమ్మవారు తీరుస్తారండి. మన కోరిక ఎలాంటిదైనా న్యాయంగా ఉంటే అదైతే నెరవేరుతుంది. దానికి నేనే ఎగ్జాంపుల్. ఇక్కడ మా హస్బెండ్ కెరియర్ కోసం నేను మొక్కుకున్న మొక్కు అమ్మవారు దాన్ని నిజం చేసి చూపించారు. అలాగే మేము ఈరోజు అన్నదానం కూడా చేసుకొని అదృష్టాన్ని ఇచ్చారు. ఫ్లెక్స్ చూస్తున్నారు కదండి, ఈ జాతర జరుగుతున్న మార్చి నెలలో ఆ 16 రోజులు అయితే తాడేపల్లిగూడెంలో ఎటువంటి వివాహాలు జరగకూడదని కూడా పెట్టారు. అలాగే ఎక్కడున్న ఆడబిడ్డలందరూ వచ్చి ఈ జాతరకి అటెండ్ అవ్వాలని మెన్షన్ చేశారు. మధ్యాహ్నం 12:30 ఆలయంలో అన్న సమారాధన అనేది స్టార్ట్ అయిపోయిందండి. నేను, మా శ్రీవారు అలాగే ఆలయ సిబ్బంది కలిసి వడ్డనైతే స్టార్ట్ చేసేసాము. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుండి 3:30 వరకు అన్న సమారాధన అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి వారం భక్తులు 2000 మంది దాకా వచ్చి అన్న సమారాధన చేస్తారని ఆలయ సిబ్బంది చెప్తున్నారు. అదే కార్తీక మాసం, శ్రావణ మాసం అయితే 4000 మంది దాకా వస్తారండి. అస్సలు గుడి అయితే ఖాళీ ఉండదు ఆ టైంలో. మా బాబు అయితే అసలు కంప్లీట్ అయ్యేదాకా అక్కడే ఉండిపోయాడండి. మేమన్నా ఒక 1 అవర్ చేసి పక్కకు వచ్చాం, కానీ మా బాబు అయితే మొత్తం జనం కంప్లీట్ అయ్యేదాకా వడ్డన చేస్తూనే ఉన్నాడు. వాడంతా ఎంజాయ్ చేశాడు ఆ రోజు. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, ఆ రోజు ఇంతమందికి మా చేతుల మీదుగా అన్న సమారాధన చేస్తుంటే అసలు ఆ రోజు తినకుండానే కడుపు నిండిపోయింది ఆనందంతో. ఆ రోజు ఐటమ్స్ వచ్చేసి క్షీరాన్నం, పులిహోర, చిక్కుడుకాయ కర్రీ, పప్పు, పెరుగు, సాంబార్, పచ్చడి, వైట్ రైస్. ఎవ్రీ వీక్ ఇక్కడ మీల్స్ ఒకేలా ఉంటుంది. కర్రీ, పచ్చడి ఒకటే మారుతాయండి, మిగిలిన అన్నీ ఇలానే ఉంటాయి.
చూస్తున్నారు కదా! ప్లేట్ అయితే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. తిన్నవాళ్ళు సంతోషపడి ఆ అన్నదాతను దీవించాలనే సంకల్పంతో అంత నిండుగా పెడతారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి పూజ ఇది. అమ్మవారికి ఊంజల సేవ అనేది జరుగుతుంది. 6 గంటలకి అమ్మవారి గర్భగుడిలో హారతి ఇచ్చిన తర్వాత ఊంజల సేవ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ రోజు మేము చేసుకున్న అదృష్టం మా చేతుల మీదుగా ఆ ఊంజల సేవ, కుంకుమ అర్చన అనేది చేశారు. అమ్మవారి గర్భగుడిలో నుంచి ఉత్సవమూర్తిని తీసుకొని మా వారి చేతుల మీదులుగా, అలాగే నా చేతుల్లో శంకు చక్రాన్ని పెట్టి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారిని ఉయ్యాల్లో కూర్చోబెట్టారు. అనంతరం మా చేతుల మీదుగా కుంకుమార్చన పూజ అయితే చేశారు. ఆ రోజైతే నా సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. ఎందుకంటే శంకు చక్రం మీద కుంకుమార్చన చేయడం అంటే అమ్మవారు ఎవరికో గాని ఇవ్వరు ఆ అదృష్టాన్ని. ఆ రోజు మాకొచ్చిందని ఎంత సంతోషపడ్డామో. మొదట్లో అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంలో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన జాతర అనంతరం అమ్మవారిని శాంతమూర్తిగా మార్చి శంకు చక్రాన్ని ప్రతిష్ఠించి ప్రతి నిత్యం అమ్మవారికి కుంకుమార్చన అయితే ఆలయంలో చేస్తున్నారు. కుంకుమార్చన అనంతరం ఆ రోజు సాయంత్రం 8:30 దాకా పూజలైతే జరిగినాయండి. లలితా సహస్రనామ పారాయణం చేస్తూ అమ్మవారికి పూజలైతే చేశారు. చూస్తున్నారు కదా! అమ్మవారు ఊంజల సేవ ఎంత జరుగుతుందో. మా పిల్లలు చూడండి వాళ్ళు ఊపుతూ ఎంత చేస్తున్నారో. అమ్మవారు చిన్న పిల్ల అయిపోయి ఆ రోజు మా చేతుల మీదుగా ఉయ్యాలు ఊపించుకుంటూ ఆవిడ ఆనందపడి మమ్మల్ని చాలా సంతోషపరిచారు బలిసలమ్మ తల్లి. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలండి. బలిసలమ్మ తల్లి ఒక్క ఆవిడే కాదు, ఆవిడ ముగ్గురు అక్క చెల్లెళ్ళు. తాడేపల్లిగూడెం బలిసలమ్మ తల్లి, భీమవరం మావుళ్ళమ్మ తల్లి, కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి. వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, బహుపెద్దమ్మ శ్రీ బలిసలమ్మ తల్లి అమ్మవారు. అంటే ఈ ముగ్గురు అమ్మవారి విగ్రహాలు చెక్కిన శిల్పి ఒకళ్ళే. మీరు బలిసలమ్మ తల్లిని చూసినా, మావుళ్ళమ్మ తల్లిని చూసినా, పెద్దింట్లమ్మ తల్లిని చూసినా మీకే అర్థమైపోతుంది. వాళ్ళ ముగ్గురికి సిమిలర్ క్వాలిటీస్ అయితే ఉంటాయి అక్క చెల్లెలు కాబట్టి. ఇక్కడ అమ్మవారికి పూజలు ఎంత అద్భుతంగా చేస్తారో, ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకుల రెస్పాన్స్ కూడా అంతే బాగుంటుంది. మనం ఏదైనా గుడికి వెళ్తే కామన్ పీపుల్స్కి అయితే అంత రెస్పెక్ట్ ఇచ్చి అంతలా చేయరు. కానీ మా బలిసలమ్మ గుడిలో ఇక్కడ అందరూ సమానమే. అమ్మవారి దివ్య చరిత్రను నా నోట అమ్మ చెప్పించినందుకు నా బలిసలమ్మ తల్లికి నేను జన్మజన్మలా రుణపడి ఉంటాను. జై బలిసలమ్మ తల్లి.